అనేది నా ఆలోచన. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. కేవలం ఒక మతం అని నేను ఎప్పుడే మాట్లాడలేదు. అన్ని మతాలలో కూడా విష సంస్కృతి పేరుకుపోయింది. అదొక దుర్మార్గపు భావజాలం. ఉదాహరణకి పాకిస్తాన్ క్రికెట్లో గెలిచింది అని అనుకుంటే ఎవరో ఒక ఇస్లాం యువకుడు ఆ పాకిస్తాన్ జెండా ఎగరేయడం, దాన్ని కొంతమంది హిందూ యువకులు అపోజ్ చేయటం, ఇది చాలా బాధాకరం. నువ్వు భారతదేశంలో పుట్టి భారతీయుడిగా బ్రతుకుతూ పాకిస్తాన్ జెండా పట్టుకు తిరగడం అనేది చాలా బుద్ధిహీనమైన పని. అంటే మీ సొంత తల్లిని తండ్రిని గౌరవించకుండా వేరే వాళ్ళను గౌరవించినట్టు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాలి. మన భారతదేశం స్వతంత్రాన్ని పొందిన తర్వాత, పాకిస్తాన్ దేశంగా అవతరించిన తర్వాత అక్కడికి చాలామంది వెళ్ళిపోయినా కూడా ఇక్కడే ఉండిపోయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇక్కడే బ్రతికిన అబ్దుల్ కలాం లాంటి మన రాష్ట్రపతి గారు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు అలా బిహేవ్ చేయటం అనేది ఒక రకంగా కనబడుతుంటే, మరొక చోట నిన్న మొన్న అనంతపూర్లో ఒక సువార్త వ్యాన్ వస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి ఆ వ్యాన్ పగలగొట్టినటువంటి కొంతమంది యువకులు మనకు కనబడుతున్నారు. అలాగే మరో చోట ఒక వ్యక్తి నేను క్రైస్తవుని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఇతర దేవీ దేవతల గురించి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి హేయంగమైన కామెంట్స్ చేసి క్రైస్తవులందరి మీదకి ద్వేషాన్ని హిందువులు చూపించే విధంగా, లేదా ఇస్లాంలో ఒక వ్యక్తి జెండా పట్టుకుని పాకిస్తాన్కి జై కొడితే ఇస్లాంలో ఉన్న అందరి మీద ద్వేషభావం వచ్చేలాగా, లేదా హిందువులందరి మీద క్రైస్తవులందరి మీద ద్వేషభావం వచ్చేలా ఇలాంటి పరిస్థితులు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి టైంలో మానవత్వం అనేది ఎక్కడ ఉంటుంది ఇంకా? సో ఇలాగే వదిలేస్తే, ఇలాగే ఈ సమాజాన్ని వదిలేస్తే, ఎవ్వరూ ఆలోచించకపోతే, మనం ఏదో సరదాగా హేట్ కామెంట్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఈ హేట్ కామెంట్ ప్రభావం రేపొద్దున మన పిల్లల మీద పడకుండా ఉంటుందా? తప్పకుండా పడుతుంది. ఖచ్చితంగా చిన్న పిల్లల మీద పడుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపొద్దున వాళ్ళు ఉన్మాదుల్లా మారిపోయి గొడవలకు దిగితే ఏంటి పరిస్థితి? సో ఈ టైంలో మీ నోటిలో నుంచి అసలు మీరు ఏమనుకుంటున్నారు? మానవత్వం అంటే ఏమనుకుంటున్నారు? అది అవసరం అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? విజయప్రసాద్ రెడ్డి గారు, మీరు అంటే నాకు తెలిసి నాకన్నా చాలా చిన్న వయసు మీది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా మీరు ఆలోచిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ గ్రేట్. అంటే సమాజము, మతోన్మాదము, ఇది అది యాక్చువల్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మతస్థులు వేరే మతస్థుల్ని ద్వేషిస్తున్నారా అంటే అక్కడే ఆగిపోలేదు. ఒకే మతంలో ఉన్నవారు, ఒక వర్గం వారు మరో వర్గం వారిని ద్వేషిస్తున్నారు, అటాక్ చేస్తున్నారు. క్రైస్తవుల మీద అటాక్ చేసేవారు ఉన్నారు, హిందువుల మీద అటాక్ చేసేవారు ఉన్నారు, ముస్లింల మీద దూషించేవారు ఉన్నారు. అంటే ఒక ఉన్మాదము పెరిగింది. అది మతోన్మాదము, ఇంకా సంఘోన్మాదము, వర్గోన్మాదము, అంతర్గతంగా కూడా ఉన్మాదం వచ్చేసింది. అయితే దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి, దీనికి ఒక పరిష్కారం రావాలి. ఇక్కడ ఎవరో మేధావులు వచ్చి చర్చిస్తారు కాదు, ఇక్కడ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేధావే. ప్రతి వ్యక్తి రెస్పాన్సిబిలిటీ అది, ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటంటే నా పిల్లల్లో అసలు మానవత్వం ఏంటంటో తెలిసే విధంగా నేను చేయడం, ఒక దేశ పౌరుడిగా దేశంలో ప్రతి మానవుడికి అర్థమయ్యేట్టు చేయడం. ఇప్పుడు మీరు అడిగినట్టుగా అసలు మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అన్న పదం చాలా కామన్గా వాడుతున్నాం. ఎసార్ నో, అవునా కదా? చాలా కామన్గా మానవత్వం అంటాం. అసలు వాస్తవానికి మానవత్వం అంటే ఏంటి? మానవత్వం అంటే ఏంటి? దేన్ని మానవత్వం అంటాం అసలు? అంటే సింపుల్గా చెప్పాలంటే మానవ జాతి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనిషి అంటే ఇలా ఉండాలి, మానవుడు అంటే ఇలా ఉండాలి అని ఏవైతే బేసిక్ క్యారెక్టర్స్ ఉన్నాయో, లక్షణాలు ఉన్నాయో, అవి కలిగి ఉండడం నిస్వార్థంగా. ఉదాహరణ చూడండి, కరుణ, ఒక వ్యక్తి మీద కరుణ చూపడం, దయ చూపడం, జాలి చూపడం, సానుభూతి, ఆ సిచ్యువేషన్ బట్టి సానుభూతి తెలియచేయడము, ఒక వ్యక్తిని గౌరవించడము, ఒక వ్యక్తిని ప్రేమించడము, ఇవన్నీ కూడా మానవజాతి లక్షణాలు. ఇవి ఈ లక్షణాలు కలిగి ఉండడం మానవత్వము, కానీ నిస్వార్థంగా. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఎందుకో తెలుసా? నా మతస్థుడు కాబట్టి. నేను ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాను, ఎందుకంటే నా కులస్థుడు కాబట్టి. ఇది కాదు. అంటే ఒక వ్యక్తి అధికారాన్ని బట్టో, ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుని బట్టో, ఒక వ్యక్తికి ఉన్న ఆ పొజిషన్ని బట్టో, లేక నావాడు అని చెప్పి గౌరవించడము, ప్రేమించడము, ఇదేమైపోతుందంటే స్వార్థపూరితమైన మానవత్వం అయిపోతుంది. అది పవిత్రమైన నిస్వార్థమైన మానవత్వమే అసలైన మానవత్వం. అంటే ఒక మనిషిని మనిషిగానే గౌరవించాలి తప్ప, ఈ వ్యక్తిని ఒకలా గౌరవిస్తున్నాను, ఆ వ్యక్తిని మరోలా గౌరవిస్తున్నాను, ఎందుకంటే అతను ధనికుడు, ఇతడు పేదవాడు, అతను అందంగా ఉన్నాడు, ఇది అందంగా లేడు,
అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు, ఇది గొప్ప స్థాయిలో లేడు. అంటే ఏదో కారణం వల్ల ఒకరిని ప్రేమిస్తున్నామంటే స్వార్థపూరితమే. నిస్వార్థంగా ఇతన్ని గౌరవిస్తున్నాను ఎందుకంటే ఇతను మానవుడు కాబట్టి. ఇది మానవత్వం, ఇది మానవత్వం. అంటే ఇలాంటి మానవత్వం నాలో ఉందా లేదా నేను చూసుకోవాలి. ఫస్ట్ నేను చూసుకోవాలి, అవునా కదా? అంటే ఇప్పుడు నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడిని గౌరవించకుండా నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాడిని గౌరవిస్తున్నానంటే ఎందుకు? పెద్దవాడిని ఎందుకు గౌరవిస్తున్నానంటే ఎక్కడో దగ్గర నాకు అతని ద్వారా లాభం జరుగుతుందేమన్న ఒక ఆలోచన. చూసారా? ఇది కాదు, మనిషిని మనిషిగా చూసిన వాడే నిజమైన మానవుడు. ఇది మానవ జాతి లక్షణాలు అనమాట. సో ఇది మానవత్వం అని చెప్పొచ్చు మనం, అవును కదండి? అవునండి. సో ఇది మనలో ఉందా లేదా అని చూసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నాలో మానవత్వం ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో పెంచుకోవాలి. ఇది బేసిక్గా మానవత్వం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం సార్. ఇది ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాలి ఇది. అవునండి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది తెలీదా అంటే అందరికీ తెలుసు, కానీ వాళ్ళు తెలుసుకున్న దాన్ని ఆచరణలోనికి తేవడంలో ఫెయిల్ అయిపోయారు. ఇది కరెక్ట్, మీరు చెప్పింది చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ దాన్ని ఎందుకు ఫాలో అవ్వట్లేదంటే వాళ్ళ ఆచరణలోనికి తేలేదు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ సమరయుడు ఉపమానం చెప్పారు, మంచి సమరయుడు అని. గుడ్ సమారిటన్ మీకు కూడా అందరికీ తెలుసు. ఆ గుడ్ సమారిటన్ సందర్భంలో ఆయన ఏం చెప్తారు? ఆ ఎరుకో నుండి వస్తున్నటువంటి ఆ వ్యక్తి, ఎరుకో వైపు వస్తున్నటువంటి వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు. గట్టిగా కొట్టారు, పడేశారు, వెళ్ళిపోయారు. ఈ గట్టిగా కొట్టేసి పడేసిన దొంగల చేతిలో చిక్కబడ్డ ఆ వ్యక్తికి ఒక యాజకుడు ఆ దారిగా పోతున్నాడు కానీ పట్టించుకోకుండా పోయాడు. అంటే నా స్టేటస్ ప్రకారంగా ఇతన్ని నేను ముట్టుకోకూడదు. నా ఇది ఏంటంటే నేను ఒక గొప్ప యాజకుడిని, వీడు ఒక అనామకుడు, నేను టచ్ చేయకూడదు. ఒక లేవీయుడు మళ్ళీ అటుగా వెళ్ళాడు, లేవీయుడు కూడా నేను టచ్ చేయకూడదు అనుకున్నాడు. అంటే మీరు అన్న ఏదైతే ఇప్పటివరకు మీరు ఆ వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ గురించి చెప్పారు, ఈ వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ ఆ గ్రంథాన్ని అనుసరిస్తున్న బిలీవర్గా ఉన్న యాజకుడికి కానీ, హీఈస్ నాట్ ఎ బిలీవర్ యాక్చువల్లీ, హీ వాజ్ ఏ స్పీకర్, ఓకే, అంటే ప్రీచర్. అంత గొప్ప యాజకత్వపు స్థితిలో ఉండి దేవునికి నరుడికి మధ్యవర్తిగా ఉండే స్థానం తీసుకున్నవాడే ఉండి తను తన మూర్ఖత్వాన్ని బయలుపరిచాడు. లేవీయుడు కూడా మూర్ఖత్వాన్ని బయలుపరిచాడు. ఈ గుడ్ సమరిటన్, మంచి సమరయుడు ఆ దారి గుండా పోతూ నేను అంటరానివాడుగా పిలువబడుతున్నా కూడా, ఈ సమాజం నన్ను అంటరానివాడని చెప్పి చేత్కరించినా కూడా ఆ దాని మీద పగ పెంచుకోకుండా, సమాజం మీద పగ పెంచుకోకుండా, ఈ సమాజాన్ని ఏదో చేసేయాలి అనే వికృత భావజాలంలోనికి వెళ్లకుండా ఆ పడిపోయినటువంటి వ్యక్తిని మనిషిలా చూశాడు, మానవత్వంతో చూశాడు. అక్కడ అసలు బ్లడ్ రిలేషన్ లేదు, మతం రిలేషన్ లేదు, కులం రిలేషన్ లేదు, ప్రాంతం రిలేషన్ లేదు, ఏ రిలేషన్ లేదు, మానవ సంబంధం ఉంది. ఎస్, కనీసం దేశ రిలేషన్ కూడా పట్టించుకోలేదు ఆయన. ఈ మన దేశం కూడా కాదా అది కూడా చూడాల, మనిషా కాదా చూశాడు. ఎగ్జాక్ట్లీ, మనిషా కాదా చూసి ఇది మానవత్వం. అతను తీసుకెళ్ళాడు, పూటకోళ్ళ వాడి ఇంటికి తీసుకెళ్ళాడు, పూటకోళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టాడు, తనకు డబ్బులు ఇచ్చాడు, ఇంకా ఏమైనా పడితే నేను ఇస్తానన్నాడు, ఆయనకి ప్రథమ చికిత్స కూడా చేశాడట. సో అంటే యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఈ క్లుప్త విషయంలో మీరన్న మానవత్వపు ఛాయలన్నీ స్పష్టంగా కనబడతాయి. ఎగ్జాక్ట్లీ. అయినా కూడా అంతర్గత కలహాలు క్రిస్టియానిటీలోనే ఉన్నాయి. మీరు అన్నట్టు ఇందాక చెప్పిన ఉన్నాయి, క్రిస్టియానిటీలోనే ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే మానవత్వం దగ్గర ఆగిపోకుండా నిస్వార్థమైనటువంటి మానవత్వం అసలు మానవత్వం, మరి ఇది నిస్వార్థమైన మానవత్వం కలిగి ఉండాలని మనకి ఎవరు చెప్పారు? ఇంతకీ ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నామంటే ఇదే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం యొక్క సారంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్నది ఏదైతే ఉందో, ఇంతకు మించిన స్టేట్మెంట్ ఏముంటుంది చెప్పండి మానవత్వానికి? ఇంతకు మించిన స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. పొరుగువాడు ఎవడైనా కానీ, ఏ స్థితిలో ఉన్నా కానీ మానవుడు అయ్యి ఉంటే ప్రేమించాలి. నిజంగా ప్రేమిస్తున్నామా? మనంతా కూడా ఒకసారి గుండె మీద చేసుకొని నిజమైన క్రైస్తవుడిగా మనం ఉన్నామా? నిజంగానే ప్రేమిస్తున్నామా? నన్ను నేను ప్రేమించుకోవడం అంటే ఏంటో తెలుసా? నా గురించి నేనేం కోరుకుంటాను? నేను హుందాగా ఉండాలని, నేను గౌరవంగా ఉండాలని, నాకు నష్టం జరగకుండా ఉండాలని, నేను మోసపోకూడదని నా గురించి నేను అనుకుంటున్నాను. ఎదుటి వ్యక్తి మోసం చేస్తుంటే నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా ఆ వ్యక్తిని ప్రేమించట్లేదనే కదా. అంటే ఒక నికార్సైన బైబిల్ ఫాలోవర్ ఎలా ఉంటాడు? ద రోల్ మోడల్గా ఉంటాడు, ద బెస్ట్ రోల్ మోడల్గా ఉంటాడు. అందుకే ఈశ్వర్ అన్నారు, ఆయన మనకి మాదిరి, ఎగ్జాంపుల్, ద రోల్ మోడల్. ఆయన మీకు మాదిరి మాదిరి ఎగ్జాంపుల్గా ఉండాలి. మరి అంటే మానవత్వానికి నిర్వచనం నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించాలి. చూడండి,
ప్రపంచంలో ఉన్న 300 కోట్ల మంది క్రైస్తవులు కనుక ఈ ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అద్భుతంగా. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించంటే అసలు నిన్ను నువ్వు ప్రేమించకుండా నీ భార్యని ప్రేమిస్తున్నావా? నిన్ను నువ్వు ప్రేమించకుండా నీ తోబుట్టుని ప్రేమిస్తున్నావా? లేదే. నువ్వు పొరిగింటోడిని ప్రేమిస్తున్నావా? పొరిగింటోడికి ఆ కేర్ ఇస్తున్నావా? రెస్పెక్ట్ ఇస్తున్నావా? లేదు కదా. అంటే మనం చెప్పడము వేరు, ఆచరణ వేరుగా ఉంది. ఇక్కడ ఎక్కడైతే మానవత్వం లోపిస్తుందో అక్కడ నెమ్మది ఏమవుతుందో తెలుసా? ఉన్మాదం మొదలైపోతుంది. నెగిటివ్ పాజిటివిటీ పోతుంటే లైట్ ఆఫ్ అయితే చీకటి వస్తుంది. సార్ నో. సో కాబట్టి ఇది మనము ఎంతైతే వాక్యాలు చదువుతున్నామో మన లోపలికి ఎంత తీసుకుంటున్నామో మనం చూడాలి. మరి అదేవిధంగా మన వేదశాస్త్రాల సారాన్ని, హిందూ గ్రంథాల సారాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ స్పష్టంగా ఏముంటుంది? మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పే వ్యక్తి నిజంగా మానవుడికి సేవ చేస్తున్నాడా, మోసం చేస్తున్నాడా అని చూసుకోవాలి. నేను మానవుడికి మోసం చేస్తుంటే మాధవుడికి మోసం చేసినట్టే కదా. మానవ సేవయే మాధవ సేవ అన్నప్పుడు అవునా? మరి ఇక్కడ చెప్పడం జరిగింది వేద శాస్త్రాల సారాంశంలో సర్వే జన సుఖినో భవంతు అని చెప్పినప్పుడు దీని మీద ఫాలో అయితే హిందూ సోదరులందరూ కూడా సమాజం ఎలా ఉంటుంది? ఇదే కదా మానవత్వం. సర్వే జన, మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అన్న విషయము అన్నవాడు పొరుగు వ్యక్తిని కానీ, పొరుగు మతాన్ని కానీ, కులస్తుని కానీ, పొరుగువాడిని కానీ ఎవరిని కూడాను నష్టం చేయాలి, అశాంతి కలగాలి అని ఎవరు కూడా ప్రయత్నించారు. అవునా? ఉదాహరణకి మనం ఖురాన్ యొక్క సారాంశం మనం చూసుకుంటే ప్రవక్త మొహమ్మద్ వారి విషయం తెలియజేశారు. ఏం చెప్పారు? నీ వల్ల గనక, ఒక నిమిషం ఆ పేపర్స్ ఏమో, చూడండి ఏం చెప్పారు? ఎవరి నోటితో అయితే, ఎవరి చేతులతో అయితే, ఎవరి ప్రవర్తనతో అయితే తన పొరుగువాడికి నష్టం జరుగుతుందో, బాధ కలుగుతుందో ఆ వ్యక్తి ముస్లిమే కాజాలడు, విశ్వాసి కాజాలడు అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ నేనున్నాను, నా మాటల ద్వారా కానీ, నా చేతల ద్వారా కానీ, నా ప్రవర్తన ద్వారా కానీ పొరుగువాడికి నష్టం జరుగుతుంటే నేను బిలీవర్నే కాదంట. వండర్ఫుల్ పాయింట్ అండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలి. యాక్చువల్లీ చాలామంది, నేను గతంలో మాట్లాడుతూ ఈ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ అది చాలా తప్పు, అమానవీయ చర్య, దుర్మార్గపు స్వభావం, అది ఉన్మాద స్వభావం, అలా చేయకూడదు, వీళ్ళు మన మీదకు వచ్చి పహల్గామ్లో ఈ దాడి చేసిన వాళ్ళను తీవ్రంగా కఠినంగా శిక్షించాలి అని మాట్లాడుతూ నేను చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ అయ్యో పాపం ఆదరణ ప్రకటించాం. ఆ టైంలో క్రింద కామెంట్లు చేస్తున్నారు. నేను అప్పుడు అన్నాను, ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు, ముస్లింలందరూ ఉగ్రవాదులు కారు. ముస్లింలలో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. అందులో మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఇందాక నేను చెప్పినట్టు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు, ఇంకా ఎంతోమంది గొప్ప గొప్పవారు ఉన్నారు. వారందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉన్నారు. ఏది మన ఇస్లాంలో ముస్లింలుగా ఉన్నవారు స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొన్నారు. సో అందరూ చెడ్డవారు కాదు, అందరినీ అనకండి అని ఒక పాయింట్ ఏదైతే స్టేట్మెంట్ నేను ఇచ్చానో దాని కింద కొంతమంది కామెంట్ చేశారు. ఏమనంటే, ఎస్ మీరు చెప్పినట్టు ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కారు, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి ఏంటంటే పెహల్గామ్ అటాక్ గురించి మీరు ప్రస్తావన చేశారు కదా. గమనించాల్సింది ఏంటంటే, అసలు పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు వారు ఎలా అటాక్ చేశారు? నువ్వు ముస్లిమా హిందువా అని చూసి మరీ అటాక్ చేశారు అని చెప్పేసి మనం విన్నాం. అయితే పొరుగు దేశస్తుడికి గమనించండి, పాకిస్తాన్ వాడు అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్కి శత్రువు భారతదేశం, భారతీయుడైతే వాడు చంపేస్తాడు. ముస్లిమా హిందువా చూసి మరీ చంపాడంటే అర్థం ఏంటి? భారతదేశంలో ఉన్న హిందూ ముస్లింలంతా చిచ్చు పట్టాలని వాడి ఉద్దేశం. అది చూసి ఇక్కడ హిందూ ముస్లిం అంతా గొడవ మొదలైపోతే భారతదేశం వీక్ అయిపోయినట్టే కదా. అంతర్గత యుద్ధం మొదలైపోయింది. వాడు కోరుకునేదే అది, ఆ పాకిస్తాన్ కోరుకునేది ఇక్కడ అంతర్గత యుద్ధం జరగాలని చెప్పేసి. కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి. అంటే శత్రువు ఎలా అయితే ఆలోచిస్తున్నాడో వాడిని మనం అర్థం చేసుకుంటే, శత్రువు దెబ్బని తిప్పి కొట్టాలంటే ఏం చేయాలి? మన ఐక్యమత్యంగా ఉండాలి. ఐక్యమత్యంగా ఉండి, అరే నేను అనుకున్న ప్లాన్స్ నెరవేరలేదే అని చెప్పేసి వాడు బాధపడతాడు. అంటే ఐక్యమత్యంగా ఉండడమే నిజమైన సక్సెస్, మొదటి విషయం. రెండో విషయము, ఎప్పుడైతే ఉగ్రవాదం అనే టాపిక్ వస్తుందో, ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే కదా. ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా, ఎక్కడ ఏది జరిగినా అది ఎవరి సొత్తు?
ఎవరు చేస్తారు? ముస్లింలే చేస్తారు, ఇంకెవరు చేయరు అని చెప్పేసి మీడియా చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఎంత స్ట్రాంగ్గా చెప్తుందంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే అందరూ నిజం అనుకుంటారు కదా. ఒకసారి మీ అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, ఉన్నాయా ఫోన్లు? ఒకసారి ఓపెన్ చేయండి, ఒకసారి ఫోన్ తీయండి. ఫోన్ తీసి గూగుల్లో కానీ లేకపోతే చాట్ జీపీటీలో కానీ వెళ్ళి చూస్తే అక్కడ మీరు సెర్చ్ చేసి చూడండి. ఏమని? భారతదేశంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్లలో ముస్లింలు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, ముస్లింలు కాకుండా ఇంకెవరైనా అటాక్ చేసిన వారు ఉన్నారా అని చూసుకుంటే లేదు, ఎవరు లేదు, అటాక్స్ అన్నీ కూడా ముస్లింలే చేశారు అని చెప్తుందా? లేదు. చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఉదాహరణ చూడండి, చూద్దాం ఒకసారి, మీరు కూడా చూడండి సార్. ఎందుకంటే నేను చెప్పడం కాదు, యాక్చువల్గా ఏం జరుగుతుంది అన్నది. రైట్, ఎస్, చూడండి. అటాక్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. 2007లో హైదరాబాద్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందండి. దాంట్లో బాంబ్ బ్లాస్ట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు చూడండి. 2007లో మసీద్లో, మక్కా మసీద్లో జరిగిన దాంట్లో దేవేంద్ర గుప్తా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, ఈ అటాక్ చేశాడని. దేవేంద్ర గుప్తా అనే పేరు వింటే ఏమర్థమవుతుంది? అతను ముస్లిం అని అర్థమవుతుందా? లోకేష్ శర్మ, అజయ్ తివారీ, స్వామి అసిమానంద, ఇంకా చెప్పాలంటే మోహన్ లాల్ రతేశ్వర్, రాజేంద్ర చౌదరి, వీళ్ళని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో. ఎప్పుడు? మక్కా మసీద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి. ఇంకా సునీల్ జోషి అనే వ్యక్తిని, సందీప్ వి డాంగే అనే వ్యక్తిని, ఈ పేర్లు చెప్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు ముస్లింలా అంటే. ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ముస్లింలే చేస్తారు, ఉగ్రవాదులందరూ ముస్లింలు అయితే మరి వీళ్ళు ముస్లింలా అన్నది ఒక ప్రశ్న. అంటే మీడియా చెప్తుంది, అబద్ధం చెప్తూ ఉంటే విని విని అవును కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకో విషయం మనం చూసుకున్నట్లయితే సంజోతా ఎక్స్ప్రెస్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. సంజోతా ఎక్స్ప్రెస్ దాంట్లో ఎవరెవరిని అరెస్ట్ చేశారు చూడండి ఒకసారి. స్వామి అసిమానందని అరెస్ట్ చేశారండి. కమల్ చౌహాన్ అరెస్ట్ చేశారు. లోకేష్ శర్మని అరెస్ట్ చేశారు. రాజేంద్ర చౌదరిని అరెస్ట్ చేశారు అక్కడ. అంటే వీళ్ళందరూ పేర్లతో చూసుకుంటే ఇంకా మాలేగాం ఉందా? మాలేగాంలో సెప్టెంబర్ 29లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో 2008లో ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ని అరెస్ట్ చేశారు, టెర్రరిస్ట్ అటాక్ చేశారని చెప్పేసి. అంటే ఇవంతా మీడియా చూపించదు. ఇంకా చెప్పండి, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ని అరెస్ట్ చేశారు. సాధ్వి దయానంద్ పాండేని అరెస్ట్ చేశారు. సమీర్ కుల్కర్ని అరెస్ట్ చేశారు. ఇంకా సుధీర్ చతుర్వేదిని అరెస్ట్ చేశారు. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రూఫ్స్ మనకి గూగుల్ చెప్తుంది, చాట్ జీపీటీ చెప్తుంది. ఇంకా మీరు ఆర్టీఐ వేసినా కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీకు తెలుస్తుంది. అంటే అటాక్స్ చేసిన వారు ముస్లిం ఉన్నారు, లేరని చెప్పట్లేదు. అందరూ ముస్లింలేనా? మరి అలా అయితే వీళ్ళందరూ ఎవరు అంటే ఉగ్రవాద చర్యలు మతోన్మాదులు పాడుపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు. అయితే వారికి ఆ మతానికి సంబంధం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక హిందూ అటాక్ చేశాడు కాబట్టి హిందువులందరూ టెర్రరిస్టులా, లేక టెర్రరిస్టులందరూ హిందువులా, అలా చెప్పలేం మనం. కాబట్టి ఇది ఒక మిత్ అండి, ఒక అపోహ ఇది ప్రజల్లో ఉంది. ఇది మీడియా చెప్పి టెర్రరిస్టులందరూ ముస్లింలే అని చెప్పడం ఇది ఒక పెద్ద లై. కాబట్టి ట్రూత్ ఏంటంటే తప్పు చేసేవాళ్ళు ఏ మతంలో ఉన్నా కానీ తప్పును ఖండిస్తున్నాము. మనంతా కూడా యాక్చువల్గా ఏంటంటే ఎవడైతే అటాక్ చేస్తాడో మొదటి ఉద్దేశం ఏముంటుందో తెలుసా? భారతదేశ ఎకానమీని దెబ్బతీయాలి. భారతదేశంలో ఎకానమీ దెబ్బతీయాలంటే ఇక్కడ సేఫ్టీ లేదు అన్న ఆలోచన తీసుకురావాలి, ఐక్యతను దెబ్బతీయాలి అన్న ఆలోచనతో చేస్తుంటారు. సో కాబట్టి ఇక్కడ మనకు క్లారిటీ వచ్చిందంటే ముస్లింలే అన్నది కాదు, ప్రతి మతస్థులు ఉన్నారు, అటాక్ చేసేవారు ఉన్నారు. వాళ్ళకి రాజకీయ లాభం కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, దేశాన్ని దెబ్బతీయాలని ఆలోచనతో చేసేవారు కొంతమంది ఉన్నారు. ఎస్, అయితే ఏ రకంగా దెబ్బతీసినా దెబ్బ ఏది మన భారతదేశం, దేశమే కదా. పాయింట్ ఏంటంటే ఒక పాకిస్తాన్ జెండా పట్టుకుని ఎవడైనా తిరిగాడు అనుకుంటే ఆ పాకిస్తాన్ వాడు వచ్చి ఏదైనా కష్టం వస్తే వీడికి హెల్ప్ చేయడు. హెల్ప్ ఎవరు చేయాలి? మళ్ళీ మనమే చేసుకోవాలి. ఎస్, కష్టం వచ్చింది, హెల్ప్ ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి. ఎంతోమంది ముస్లిం డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది క్రిస్టియన్ డాక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది హిందూ డాక్టర్స్ ఉన్నారు. హిందూ డాక్టర్స్ కానివ్వండి, క్రిస్టియన్ డాక్టర్స్ కానివ్వండి, ముస్లిం డాక్టర్స్ కానివ్వండి, వచ్చినటువంటి వ్యక్తికి వైద్యం చేసేటప్పుడు
ఇతడు రోగి, పేషెంట్ అనే దృష్టికోణంతో చూస్తారు తప్ప, అరే వీడు క్రిస్టియనా మనోడా, ముస్లిమా మనోడా, హిందువా మనోడా అని చూడరు. ఎస్. సో అంటే ఇప్పుడు అంతర్గతంగా ఒకవేళ ఇలాంటి భావజాలం ప్రజల్లోకి వెళ్ళిపోయి మత యుద్ధాలు పెరిగితే, మత కల్లోలాలు పెరిగితే పోయేది మనమే. మన దేశం నష్టపోతుంది, ఎగ్జాక్ట్లీ. మన దేశం నాశనం అయిపోద్ది. అప్పుడు మన దేశం నాశనం అయిపోతే ఆ పాకిస్తానోడో ఇంకొకటి వచ్చి మనకు హెల్ప్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? భారతదేశం నాశనం అవ్వాలి. ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశం నాశనం అవ్వాలని కోరికుంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా నాశనం అవ్వాలని కోరుకున్నట్టేగా. భారతీయుడు అందరూ భారతీయులే కదా కదా. ఆ మధ్యకాలంలో ఒక ఆయన ఎవరో ఒక ప్రెసిడెంట్ మళ్ళీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మమ్మల్ని రెచ్చగొడితే అణుబాంబు వేయడానికి కూడా వెనకాడమన్నాడు. మీరు ఈ మీడియాలో చూసుకుంటారు. ఒకవేళ అణుబాంబు వేస్తే ఎవరు చచ్చిపోతారు? అందరూ చనిపోతారు. నాట్ ఓన్లీ హిందూస్, నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, అతని మతస్థులు కూడా చనిపోతారు. ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ వెనక అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా ఆలోచన చేస్తే ఇంత ఉన్మాదం ఎందుకు ప్రజల్లో పేరుకుపోతుంది? ఈవెన్ ఇస్లాంలో కూడా, ఇస్లాం అని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో. ఉన్నారు. అన్ని మతస్థుల్లో కూడాను నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏంటి? అసలు ఇంతకీ వీళ్ళందరూ కూడా ఏదో మతాన్ని నమ్మేవాళ్ళు అంటే నమ్ముతున్న వాళ్ళే. మరి నాస్తికులు చేస్తున్నారు ఇలా అంటే కాదు, ఖచ్చితంగా ఏదో మతాన్ని నమ్ముతున్నారు, వారే గ్రంథాన్ని నమ్ముతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఎందుకు జరుగుతుంది సార్ ఇది అంటే దీనికి ఒక రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఒకటి ఉంది. ఏంటది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇద్దరు డాక్టర్స్ ఉన్నారండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడు అనుకోండి. మా అమ్మా నాన్న ఇద్దరు డాక్టర్స్ కాబట్టి ఇతను డాక్టరే అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. అమ్మా నాన్న ఇద్దరు ఇంజనీర్స్ కాబట్టి కొడుకు కూడా ఇంజనీర్ అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము. డాక్టర్ అవ్వాలంటే అతను కూడా వైద్యశాస్త్రం చదవాలి. అమ్మా నాన్న లాయర్స్ అయితే కొడుకు లాయర్ అవుతాడంటే అవడు, ఇతను న్యాయశాస్త్రం చదవాలి. అలాగే కానీ ఇక్కడ బ్లండర్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే, అమ్మా నాన్న ఇద్దరు క్రైస్తవులు అయితే పుట్టిన కొడుకు కూడా క్రైస్తవుడని చెప్పుకోవడము, అమ్మా నాన్న ఇద్దరు హిందువులైతే పుట్టిన కొడుకు హిందూ అని చెప్పేసుకోవడము, అమ్మా నాన్న ముస్లిం అయితే కొడుకు ముస్లిం అని చెప్పేసుకోవడము, ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను ముస్లింని అని చెప్పుకునేవాడు, నేను హిందువుని అని చెప్పుకునేవాడు, నేను క్రైస్తవుడు అని చెప్పుకున్నాడు, నిజంగా అవునా? చూడండి, ఉదాహరణకి వైద్యశాస్త్రం చదివితేనే డాక్టర్ అయినప్పుడు ఒక వైదికుడు అనబడాలంటే వేదశాస్త్రం చదివిన వాడే వైదికుడు అవుతాడు, హిందూ అవుతాడు. క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే ధర్మశాస్త్రం చదివి ఉండాలి, సువార్త చదివి ఉండాలి, అర్థం చేసుకుని ఆచరించేవాడే క్రైస్తవుడు అంటాడు. క్రీస్తుని పోలి నడుచుకోవాలి, పోలి నడుచుకుంటేనే, ఆ మాదిరిని పోలి నడుచుకుంటేనే క్రైస్తవుడు. అంతే తప్ప లేదండి మా అమ్మ నాన్న క్రైస్తవులు కాబట్టి నేను క్రైస్తవుడిని అలా అవ్వదు. ముస్లిం కూడా ఏంటి, అతను ఖురాన్ చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే అతను ముస్లిం అవుతాడు. కానీ అక్కడ ఉన్న కామన్ సెన్స్ ఇక్కడ లేకుండా పోయింది. అంటే ఇక్కడ ఏమైంది, విశ్వాసులు ఇప్పుడు ఏదైతే సమాజంలో విశ్వాసులు చూస్తున్నామో కుటుంబపరమైన విశ్వాసులే తప్ప గ్రంథపరమైన ధర్మశాస్త్రపరమైన విశ్వాసులు లేకుండా పోవడమే అసలు బేసిక్ ప్రాబ్లం. ఎప్పుడైతే కుటుంబపరమైన విశ్వాసి కాకుండా గ్రంథపరంగా విశ్వాసి ఉన్నారనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో చూస్తారు. చాలా మంది వాళ్ళ మత గ్రంథాలు చదివిన వాళ్ళు కాదండి, ఇది 100% రైట్. ఇప్పుడు చాలామంది క్రైస్తవుల్ని నేను సభల్లో అడుగుతుంటా, ఇక్కడ బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని. చాలామంది చేయి చూపించరు, తక్కువ మంది చూపిస్తుంటారు. ఇక్కడ పూర్తిగా చదవకపోయినా చదివిన 4 ముక్కలైనా ఆచరిస్తున్నారా లేదా అది కూడా అనేది పాయింట్. అవును కదా. ఇప్పుడు మనిషికి అండి తప్పు చేసేవాడు తెలియక తప్పు చేస్తున్నాడు అంటే నేను ఒప్పుకోను. తెలిసే తప్పు చేస్తాడు, పొరుగువారికి ప్రేమించాలని మనకు తెలుసు, అబద్ధం ఆడకూడదని మనకు తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం గ్రంథంలో మాత్రమే ఉందా? ధర్మశాస్త్రం లేనివాడు తన మనసులో కూడా ధర్మశాస్త్రం ఉంది. మంచి చెడు విచక్షణ మానవుడికి ఉంది, భగవంతుడు పెట్టాడు. కానీ ఆ విచక్షణ వదిలేసి తప్పు చేస్తున్నాడు కదా. కాబట్టి మనస్సాక్షిని చంపుకొని అంతరాత్మని చంపుకొని తప్పు చేస్తున్నాడు అంటే దట్ ఇస్ అ మిస్టేక్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే విజయప్రసాద్ రెడ్డి గారు, మతం మీద, గ్రంథం మీద, మహనీయుల మీద వీరాభిమానం ఉంది, కానీ అది అవగాహన లేదు. అసలు గ్రంథం మీద అవగాహన లేదు, గుడ్డి అభిమానం మాత్రమే ఉంది. అలా కాకుండా ఉండాలంటే ఈరోజు మనం ఏం చేయాలంటే గ్రంథానికి దగ్గర చేయాలి, గ్రంథం ఏం చెప్తుందో చూడాలి. చూడండి, విశ్వాసం మాత్రమే సరిపోతుందా? ఆచరణ లేకుండా ఉంటే సరిపోతుందంటే ఇక్కడ
కేవలం విశ్వాసమే ఉంది, ఆచరణ లేదు. అలాంటి విశ్వాసం దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆ క్రియలు తప్పకుండా మనలో ఉండాలి. ఉదాహరణకి బైబిల్ ఉంది కదా, ఒకసారి ఓపెన్ చేద్దామా బైబిల్ వాక్యాన్ని ఒకసారి. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 15-16 వాక్యాలు ఒకసారి చదువుకుందాము. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. చూడండి, యాక్చువల్గా ఏమంట, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరిచే విధంగా ఉండాలట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, దీపము ఉంది, దాని వెలుగు ఉంది. దీపము అంటే ఏంటి? విశ్వాసం. దాని వెలుగు అంటే క్రియలు, సత్క్రియలు, క్రియలు. అవునా లేదా? ఉదాహరణకి ఒక ట్యూబ్లైట్ ఉందండి, వెలుగు రావట్లేదు, మనం ఏం చేస్తాం? తీసి పక్కన పడేస్తాం. లైట్ రావట్లేదు అంటే ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి. క్రియలు, సత్క్రియలు లేకుండా విశ్వాసం ఉంది అంటే విశ్వాసం లేదని అర్థం. ఉందని అనుకుంటున్నాం, దాని లైట్ అనలేము. ఇంకా లైట్ రావాలి, దాంట్లో నుంచి ట్యూబ్లైట్ నుంచి వెలుగు అనేది బయటికి రావాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను క్రైస్తవుణ్ణి, నేను ముస్లింని, నేను హిందూ అని చెప్పుకున్నాం, కానీ సత్క్రియలు ఉన్నాయా, దుష్క్రియలు ఉన్నాయా, మానవత్వం ఉందా, అమానవీయత ఉందా అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకో వాక్యం మనం చూసుకుంటే యాకోబు గ్రంథం ఒకసారి తెరుద్దామా. 2వ అధ్యాయము 19-22 వాక్యాలు చూసుకుంటే, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, చూసారా ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. 19 చూడండి, దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా. చూసారా, అంటే క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుంది? నిష్ఫలము. ఆ తర్వాత వాక్యం చదువుదామా. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము తన క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేయుననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము యొక్క విశ్వాసము పరిపూర్ణం ఎప్పుడైంది? క్రియలను బట్టి, క్రియల మూలముగా విశ్వాసం పరిపూర్ణమైంది. మరి ఇప్పుడు నా విశ్వాసం, మీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే నేను విశ్వాసం చెప్పుకుంటే సరిపోయిందా? నేను బిలీవర్ అని చెప్పుకుంటే సరిపోతుందా? లేదు. క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు 2 రకాలండి. ఒకటి దుష్క్రియలు, సత్క్రియలు. దుష్క్రియలను దూరం పెట్టాలి, సత్క్రియలను మనం తీసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఇది కదా మనకు చెప్పాలి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా, అతను ఇప్పుడు ఉదాహరణకి మనం బైబిల్ని చూస్తున్నాం, ఏ గ్రంథాన్ని చూసుకున్నా కానీ అక్కడ సత్క్రియల గురించే చెప్పబడ్డాయి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. చాలా స్పష్టమైన సందేశం ఉంటుంది. కాబట్టి విశ్వాసం అనేది పరిపూర్ణ విశ్వాసం ఉంటుంది, నామకార్థ విశ్వాసం ఉంటుంది. మనలో ఉన్న విశ్వాసం నామకార్థంగా ఉందా లేక పరిపూర్ణమే ఉందా అన్నది ఇప్పుడు నా విశ్వాసం గురించి ఎవరు ఆలోచించాలి చెప్పండి? నేనే ఆలోచించుకోవాలి. మీ విశ్వాసం గురించి మీరే ఆలోచించుకోవాలి, ఎలా ఉన్నాము అని చెప్పేసి. ఇక్కడ విషయం చూద్దాం. మానవత్వము అంటే సత్క్రియలు కదా. అలా కాకుండా మానవత్వానికి వ్యతిరేకమైన పదం ఏంటిది? అమానవీయత కదా. మానవత్వం లేకపోవడం అంటే చూడండి ఏంటిది అసలు? అది తోటి వ్యక్తిని ఒక కులాన్ని బట్టో, సంఘాన్ని బట్టో, జాతిని బట్టో, వర్గాన్ని బట్టో, మతాన్ని బట్టో, లేక ఏదో ఒక మానవుణ్ణి ద్వేషించడము, ఏదో కారణంగా ద్వేషాన్ని కలిగి ఉండడము. ద్వేషించడమే కాకుండా దూషించడమే కాకుండా దాడి చేయడము, దుష్కార్యాలు చేయడము, అంటే వారిని ఇబ్బంది పెట్టే విధంగా మనం ప్రయత్నం చేయడం ఏదో ఇది అమానవీయత. కొట్టడం, తిట్టడం, రకరకాల ఏదో విధంగా మాటతో కానీ చేత్తో కానీ హింసించడము. అయితే దీంట్లో పరాకాష్ఠ ఏంటో తెలుసా? పరాకాష్ఠ అంటే తల్లిదండ్రులని దూషించడము, తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ప్రవర్తించడము.
ఎంతమంది ఉన్నాం చెప్పండి? నేను విశ్వాసం చెప్పుకునే వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు? మనం తల్లిదండ్రులు వ్యతిరేకంగా మాట్లాడి ప్రవర్తించి ఇబ్బంది పెడితే దేవుడు అనుగ్రహాన్ని పొందగలుగుతాము మనం? లేదు కదా. కాబట్టి ఇటు తల్లిదండ్రులు, ఇటు భార్య, అటు భర్త, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, ఇంకా ఇలా చూసుకుంటే తోటి కులస్తుడు, తోటి సంఘస్థుడు, ఇంకా చెప్పండి తోటి మతస్థుడు ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అమానవీయత లేకుండా ఉండాలంటే మనం ఎంత దగ్గరగా అయితే దేవుడికి అవుతామో, గ్రంథానికి అవుతామో, ధర్మశాస్త్రానికి అవుతామో అంత మానవత్వం మనలో వస్తుంది. సో ఇక్కడ చూడాల్సిందంటే విశ్వాసం పరిపూర్ణమవుతుంది క్రియల ద్వారానే. ఇది అండర్లైన్ చేసుకోవాలండి ప్రతి వ్యక్తి కూడాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక క్రైస్తవుడైనా, ఒక ముస్లిమైనా, ఒక హిందూ అయినా కానీ తన గ్రంథం ఏం చెప్తుందో చూసుకోవాలి. తన గ్రంథం ఏం చెప్తుందో చూసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహారం చేసుకుంటే అసలు ఈ సమస్యలే లేకుండా పోతాయి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సర్వేజన సుఖను భవంతు కానివ్వండి, ఎస్, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనే పదాలు కానివ్వండి, మీరు అన్నట్టుగా నిజంగానే ఆచరణలో లేకపోవడం వల్ల, ఆచరణ సాధ్యం కాకుండా కేవలం నా మతం వరకే అనే పరిస్థితి రావడం వల్ల మనుషుల మధ్యలో వైషమ్యాలు వస్తున్నాయి. ఈ హేట్ కామెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి, అందుకే వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. సో అంటే నేను కొన్ని విషయాలు ఎందుకు బాధపడ్డానంటే, బంగ్లాదేశ్లో మొన్న ఒక హిందూ యువకుడిని చెట్టు కట్టేసి నగ్నంగా ఊరేగించి కాల్చేశారట. మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఆ విషయం. అవును. బంగ్లాదేశ్లో మత కల్లోలాలు జరుగుతున్నాయి. సో అక్కడ ఆ చర్య ఏదైతే ఉందో అది చాలా దుశ్చర్య. ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. చేయకూడదు, మంచి పద్ధతి కాదు. అలా చేసిన వాడు ఎవడైనా సరే ఆ సమూహానిది తప్పు. ఆ వ్యక్తి మరి నిజంగా అన్నాడా అనలేదా ఏం చూడకుండా, నేను అనలేదని చెప్పినా కూడా ఆ వ్యక్తిని చంపేశారు. సో అలా చంపడం అంటే ఆయన ఏదో ప్రవక్తను దూషించాడన్న కారణాన చంపారన్నది వచ్చినటువంటి వార్త. దాని గురించి కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని పరాయి దేశంలో, పక్క దేశంలో జరుగుతున్న సంఘటనల మీద స్పందించినటువంటి కొందరు రాజకీయ నాయకులు, ఒకప్పుడు నేను వాళ్ళని అమితంగా అభిమానించాను, పిచ్చిగా ప్రేమించాను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వారు మణిపూర్లో జరిగిన ఘోర మారణకాండ గురించి మాట్లాడలేకపోయారు. అంటే పరాయి దేశంలో, బంగ్లాదేశ్లో జరిగిన విషయాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ప్రయత్నించారు. కానీ అరే మన పక్క రాష్ట్రాల, మన 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 ఈశాన్య రాష్ట్రాలు, మణిపూర్ లాంటి రాష్ట్రం మందది, మన భారతదేశంలో భాగం మణిపూర్. అక్కడ ఎంతమంది హింసించబడ్డారు, తలలు నరికివేయబడ్డాయి, రోడ్డు మీద పడిపోయారు. సో అక్కడ ఒక స్త్రీని బట్టలిప్పి నగ్నంగా ఊరేగించారు. అంత ఘోరమైన దుశ్చర్యలు మన దేశంలో, మన భారతీయుల మధ్యలో జరుగుతున్నప్పుడు, అరే భారతీయులం, మనం కక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది, అన్నదమ్ముల పరిస్థితి ఎలా ఉంది, వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను దేశాన్ని ప్రేమిస్తే ఇంత చక్కగా ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు మన రాజకీయ నాయకులకి అది ఎందుకు కనబడలేదు నాకు అర్థం కాల. ఇప్పుడు అలా నేను మానవత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు బంగ్లాదేశ్లో జరిగే చర్యను ప్రోత్సహిస్తున్నామంటే నో, నాట్ ఎట్ ఆల్. బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతోందో ఆ ఉగ్ర దాడి అయినా లేకపోతే అమానవీయత అయినా దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తాను. నేను అక్కడికి వెళ్ళి ఏం చేయలేను, ఎందుకంటే నేను బంగ్లాదేశ్ పౌరుని కాదు. అక్కడ నేను మాట్లాడలేను, దాని గురించి నేను మాట్లాడినా అక్కడ ఎవడు వినేవాళ్ళు లేడు. ఎగ్జాక్ట్లీ. మన భాష వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మన మీడియా వాళ్ళకి అందుబాటులో లేకపోవచ్చు, మన ఛానల్ వాళ్ళు చూడకపోవచ్చు. సో బంగ్లాదేశ్ని నేనేం మార్చలేను, బంగ్లాదేశ్ వెళ్ళి నేనేం చేయలేను. వెళ్తే నన్ను కూడా చంపుతారు అక్కడ. సో ఎందుకంటే నేను వాళ్ళకి ఫారినర్ని, వాళ్ళ స్వదేశీయుడిని కాదు. కానీ మన భారతదేశంలో పరిస్థితులు చక్కబెట్టగలిగే దమ్ము మనకుంది, చేయగలిగే సామర్థ్యం మనకుంది. వీఆర్ ఆల్ ఇండియన్స్. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే, నువ్వు ఒక ప్రముఖ స్థాయిలో ఉంటే కొంతైనా నువ్వు నీ ప్రభావాన్ని చూపించగలవు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగలవు, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించగలవు, నువ్వు ఏదైనా చేయగలవు. కానీ అలా చేయటానికి మనసు రాని వ్యక్తులు బంగ్లాదేశ్ గురించి మాట్లాడడం మీద మీరేమంటారు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, కంప్లీట్గా రాజకీయ లబ్ధి ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడుతున్నారు ప్రజల్ని. ఇప్పుడు ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే ఉందో, ఏది మాట్లాడితే నాకు ఓట్ బ్యాంక్ వస్తుంది, ఏది మాట్లాడితే మెజారిటీ ఆఫ్ పీపుల్ నాకు సపోర్ట్ చేస్తారు అన్నదే చూస్తున్నారు తప్ప అసలు ఏది మంచి ఏది చెడు, ఎవరి మీద అటాక్ అవుతుంది అన్నది ఒక మానవతా దృక్పథంతో చూడలేదు. ఇక్కడ గమనించాల్సిన ప్రతి వ్యక్తి ఏంటంటే తనకు రావాల్సిన ఒక అధికారం కోసం చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సి ఏంటంటే, ఇప్పుడు భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తున్నాడు, పైన దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని చూస్తున్నాడు. చూసే తరుణంలో
నేను ఎంత నిజాయితీగా ఉన్నానో చూసుకోవాలి. ఈరోజు నాకు అధికారం వచ్చేయచ్చు, అధికారం శాశ్వతం కాదు. ఒక 5 సంవత్సరాల అధికారం ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ తర్వాత ఏదో చనిపోతాను కదా, చనిపోయిన తర్వాత ఏం సమాధానం చెప్పాలన్న భావన లేకపోవడము. అంటే పైన ఒకడు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, నేను సమాధానం చెప్పుకోవాలన్న అకౌంటబిలిటీ లేదు ఇక్కడ. అకౌంటబిలిటీ లేదు. అంటే ఓవరాల్గా మనిషిలో స్పిరిచువాలిటీ లోపించింది, చెప్పేవాళ్ళే లేకుండా పోయారు. ఉదాహరణకి మంచి చేస్తే తిరిగి మంచి వస్తుంది, చెడు చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కర్మఫలం అనేది ఉంది, ఖచ్చితంగా కర్మఫలితం ఉంది. మరి అది ఉంది అన్న విషయాన్ని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో తప్పు చేయడం నుంచి, ఎందుకంటే తప్పు అంటే చేయడమే కాదు, మాట్లాడడం కూడా తప్పే. అవునండి. అంటే ఈరోజు ఏమవుతుందంటే దాదాపు అన్ని గ్రంథాలు కర్మ ఫలితాన్ని విశ్వసిస్తున్నాయి. ఉంది కదా, ఖురాన్, బైబిల్, భగవద్గీత, ఆల్మోస్ట్ ఆల్ రవ్వంత సత్కర్మ చేసినా మనం చూసుకుంటాం. బుద్ధిజం, జైనిజం, సిక్కిజం అన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు పైన ఉన్నాడు మనల్ని పుట్టించి వదిలేదు కదా. అవునండి. మన కన్నిచ్చినాడు చూస్తున్నాడు, చెవులిచ్చినాడు వింటున్నాడు. వింటూ ఊకుంటాడా, చూస్తూ ఊకుంటాడా? మనం చేసిన ప్రతి కర్మకు ప్రతిఫలం అనేది ఉంది. మరి ఈ భయం ప్రజల్లో ఎందుకు పోతుంది? ఈరోజు నేను విషయాలు నింపేస్తున్నాను ప్రజల మధ్యన. ఎందుకు? నా ఓట్ బ్యాంక్ కోసం. నా పిల్లలు ఎలాంటి సమాజంలో వెళ్తున్నా చూడండి. నేను కొంతకాలం ఉన్నాను, తర్వాత నా పిల్లలకి ఎలాంటి సమాజాన్ని ఇస్తున్నాను? ఎందుకంటే ప్రతిదీ కూడా రివర్స్ వస్తుంది మన లైఫ్లోకి అన్నది మర్చిపోతున్నారు. ఇది ఎక్కడ బాధ కలుగుతుందంటే సార్, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద నిరంతరం ఒక వ్యక్తి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ, విద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శిస్తూ, కనీసం సారీ చెప్పకుండా, అరే తప్పైందన్న ఆలోచన లేకుండా అంత విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. నేను సాయంత్రం మా ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ వచ్చారు. నేను ఆయన ఆహ్వానించాను. పాపం ఆయనకి హెల్త్ బాగాలేదట, బాగుంటే వస్తానన్నారు. మరి ఆయనతో నేను ఒక మాట చెప్పానండి. ఏం చెప్పానంటే, సార్ మీరు చాలా మంచి వ్యక్తి, మీరు మాకు చాలా అద్భుతమైన వ్యక్తి, మాకు మంచి సుపరిపాలన అందిస్తున్నారు మా నియోజకవర్గంలో. బీజేపీలో ఉన్నా కూడా మీరు ఎప్పుడూ కూడా మతం ప్రస్తావన తీసుకురారు, మతం కోసం మీరు మాట్లాడరు, మతం పేరుతో ఓట్లు అడగరు. సో చాలా మంచి, అంటే ఇప్పుడే ఆయన బీజేపీకి వచ్చారు, ఇంతకుముందు టీడీపీలో ఉండేవారు. సో ఆయనతో నేను ఏం చెప్పానంటే, సార్ సోషల్ మీడియాలో ఈ వికృతంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు సార్, రేపు మీరు వస్తే మీ ద్వారా ప్రభుత్వానికి మా బాధ ఇలా ఉంది అని విన్నవించుకుంటాం. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ప్రాబ్లం ఏంటంటే, ఒకడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఎవరిని ఆశ్రయించాలి మనం? రాజ్యాంగాన్ని, రాజకీయ నాయకుల్ని, చట్టాన్ని ఆశ్రయించాలి. చట్టానికి తెలిసినా కూడా పట్టించుకోకపోతే ఏం చేయాలి అసలు? దాన్ని ఏమనాలి అసలు? ఏ కోణంలో చూడాలి? అంటే అధికారం మీ సొత్తు కాబట్టి, ఇంకా మాకు అధికారం లేదు కాబట్టి మీరు ఏది మాట్లాడినా మేము పడాలా? ఇప్పుడు నా వరకు నేను ఒక హిందూ మతాన్ని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే ఖండిస్తా. అతను క్రిస్టియన్ అయినా, ఇస్లాం వ్యక్తి అయినా, ఇంకొకరైనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఖచ్చితంగా చెప్తాను నీ తప్పు, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళది. రాముని చూపిస్తావా అంటే చూపించలేం, యేసుప్రభుని చూపిస్తావా అంటే చూపించలేం, అల్లాని ఇప్పుడు నాకు చూపిస్తావా, నా కళ్ళ ముందు అల్లా కనబడాలంటే చూపించలేం. కానీ ఒక వ్యక్తి అల్లాని విశ్వసిస్తున్నాడు, మరణానంతరం ముక్తి పొందుకుంటానని నమ్ముతున్నాడు, అల్లా నాకు సద్గతి ప్రసాదిస్తాడని నమ్ముతున్నాడు ఒక ముస్లిం. అలాగే ఒక వ్యక్తి రాముడిని విశ్వసిస్తున్నాడు, కృష్ణుడిని విశ్వసిస్తున్నాడు, లేకపోతే ఇంకెవరినైనా శివుణ్ణి విశ్వసిస్తున్నాడు. వీరి ద్వారా నేను ముక్తిని పొందుకుంటాను, మరణానంతరం నాకు కూడా మంచి సద్గతి పొందుకుంటాను, స్వర్గానికి పోతానని నమ్ముతున్నాడు. అతని విశ్వాసం అది. అలాగే ఒక క్రైస్తవుడు క్రీస్తుని నమ్ముతున్నాడు, క్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, ఆయన నన్ను శుద్ధీకరించాడు, ఆయన నా కొరకు సిలువ వేయబడ్డాడు, మరణించాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడని విశ్వాసంతో నమ్ముతున్నాం మేము. సో అలా నమ్మి ఆయన విశ్వసించి మేము నిత్య జీవానికి వెళతామని ఆయన యందు విశ్వాసం. ఇప్పుడు ఎవరు కూడా ప్రాక్టికల్గా చూపించలేము, ప్రాక్టికల్గా చూపించలేం. కానీ కొంతమంది వ్యక్తులు డైరెక్ట్, ఇది ఎంత భయంకరమైన దాడి అంటే, స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తానండి. ఒక స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి సో ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఇది ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు, చాలామంది కేసు పెట్టారు, చాలామంది కేసు ఫైల్ చేశారు. సార్ ఇలా మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అన్నా కూడా ఎవ్వరు కనీసం అరే తప్పు కదరా, ఇలా మాట్లాడకూడదు కదా. ఇదే కోణంలో వాళ్ళు మనల్ని అంటే మనం ఎంత హట్ అవుతాం. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. సార్ నువ్వు తిడుతున్నావు, హ్యాపీగా తిట్టేస్తున్నావు, బాగుంది, భలే తిడుతున్నావు రా అని చప్పట్లు కొడితే, ఇప్పుడు 100 అకౌంట్లు పెట్టుకొని 100 మంది నిలబడి తిట్టలేరా? తిట్టొచ్చు, అతను కూడా తిడతారు. అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఒక నికార్సైన హిందువు, సర్వేజన సుఖినోభవంతు అనే దాన్ని ఫాలో అయ్యే హిందువు, అందరూ మన వాళ్లే, మనం భారతీయులు అని చెప్పేటువంటి గరికపాటి నరసింహరావు గారు కానివ్వండి, అలాంటి ఉత్తమమైన భావజాలం కలిగినటువంటి, సమాజాన్ని చైతన్యపరచాలనే ఉత్తమమైన నికార్సైన హిందువు బాధపడతాడు కదా.
ఇప్పుడు ఎవరో మురిగాడు, వాస్తవం. ఎవరో మురిగాడని ఇప్పుడు సపోజ్ ఏ ఇస్లాం వ్యక్తి అయినా నా భావజాలం గురించి, నా విశ్వాసం గురించి తప్పుగా మాట్లాడితే, నేను ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడితే షఫీ గారు బాధపడతారు కదా ఖచ్చితంగా. సో అంటే ఒక వ్యక్తి వల్ల మరో వ్యక్తి ముందుకు వస్తే ఒక సమూహం అంతటికీ మనం చెడ్డైపోతున్నాం. ఎగ్జాక్ట్లీ. సో మరి ఇలాంటి వీడియోలు ప్లే చేయగలరా? రైట్, ఒకసారి ప్లే చేసి చూపించండి స్క్రీన్ మీద, అందరూ చూస్తారు. సో ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం వల్ల ప్రభుత్వాలు ఎందుకు గమ్మున ఉంటున్నాయి అనేది నాకు అర్థం కాలేదు సార్. అసలు చూద్దాం సార్, చూడు, ప్లే చేయండి. సౌండ్ ఇవ్వండి ప్లీజ్. వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తారు. డిసెంబర్ 25 గురించి బైబిల్లో ఉందా? ఆ శవ ఎక్కడ పుట్టింది? ఆ చెక్కలు ఎక్కడున్నాయి? ఆ మేకులు ఎక్కడున్నాయి? ఎవరికైనా దమ్ముంటారండి? 25 lakhs రెడీ, క్యాష్. ఏంటి అసలు ఓవరాల్ గా ఈ దీక్షలు మాలల గురించి తెలియజేయండి. తప్పున్నారమ్మా, దీని గురించి నేను ఇప్పుడు చాలు. సో అంటే ఈ కామెంట్స్ మనం ఎలా చూడాలి సార్ అసలు?